ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందని ఆర్థిక నిపుణులైతే అంచనా వేస్తున్నారు. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ ప్రతులను అటు మొబైల్ యాప్లో అందుబాటులో ఉంచుతారు అని చెప్పేసి అధికార వర్గాలు వివరాలైతే వెల్లడించాయి. ప్రధాని మోదీ ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతున్నారు. గత బడ్జెట్లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపై దృష్టి సారించగా ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇక వ్యూహాత్మకంగా ముఖ్యమైనటువంటి రంగాల్లో మూలధన వ్యయం పెంచడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించవచ్చని మార్కెట్ వర్గాలైతే అంచనా వేస్తున్నాయి. పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికకు సంబంధించి ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ తయారీకి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికవేత్తలు, కార్మిక సంఘాలు, విద్య, ఆరోగ్య రంగం, ఎంఎస్ఎంఈ, వాణిజ్యం, సేవలు, పరిశ్రమ, ఆర్థిక రంగం, మూలధన మార్కెట్లకు చెందిన నిపుణుల ప్రతినిధులతో సహా పలు రంగాలకు చెందిన వాటాదారులతో బడ్జెట్ పూర్వ సంప్రదింపుల సమావేశాలైతే జరిగాయి. అదేవిధంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించి అంశాలపై విస్తృతమైనటువంటి సంప్రదింపులు జరిపి సూచనలతో కూడినటువంటి నివేదికను ఆర్థిక మంత్రికి అందించారు. అంతేకాదు బడ్జెట్ తయారీ ప్రక్రియలో యువతతో సహా పౌరుల నుంచి వివిధ వేదికల ద్వారా పలు సూచనలు స్వీకరించారు. ఇవన్నీ కూడా రాబోయే 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రతిబింబిస్తాయి అన్నటువంటి అంచనాలైతే ఉన్నాయి. ఇక కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్దపీట వేస్తారనే అంచనా ఉంది. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో మరిన్ని నిధులు సమకూరుస్తారని తెలుస్తోంది. మూలధన వ్యయంపై దృష్టి సారించే అవకాశం ఉంది అంటున్నారు. ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక విద్యుత్ రంగంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో సొంత ఇళ్ల నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఇక ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఎటువంటి ఆశలు ఉన్నాయి, ఈ బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల వారి కేటాయింపు ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆశలైతే ఉన్నాయి. వివరాలు అందించేందుకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ మనకు సిద్ధంగా ఉన్నారు. హరికిషన్ చెప్పండి, ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఏపీ ఎటువంటి ఆశలు పెట్టుకుంది? హరికిషన్ మేబీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. హరికిషన్, నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోటి ఆశలతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపించేందుకు కూడా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి అలాగే 2019లో అలాగే ప్రస్తుతం 2024లో సో 3 ప్రభుత్వాలు ఇప్పటికీ అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మారాయి. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విభజన చట్టంలో విభజన అంశాలకు సంబంధించి పూర్తిగా నెరవేర్చమని ఇప్పటికీ కంప్లీట్గా కూడా వారైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆశించిన స్థాయిలో కాకపోయినా ఆశగా ఏదో కాస్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేస్తూనే వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కీలక పాత్ర ఇటు కేంద్ర ప్రభుత్వంలో పోషిస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది సహాయం చేయడానికి. ఈ నేపథ్యంలోనే ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే ఆయన సహచర మంత్రివర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రులందరూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు, విజ్ఞప్తులు వెళ్ళి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో తమ శాఖకు సంబంధించి ఇవన్నీ అలకేట్ చేయాలని చెప్పేసి కూడా వారు కోరడం కూడా జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తోంది ఈ బడ్జెట్కు సంబంధించి అమరావతి అభివృద్ధికి ఇటు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా విన్నవిస్తున్నారు. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిని మరింతగా పెంచాలని చెప్పేసి కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బడ్జెట్
సెషన్లో దాని ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శాశ్వత సచివాలయం అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, ఐఏఎస్ సంబంధించి, అలాగే మంత్రులకు సంబంధించి, అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి నివాసాలతో పాటు పూర్తిగా రహదారులు, అలాగే కనెక్టివిటీ, లాజిస్టిక్ వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్గా కూడా అభివృద్ధికి చెందే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది. దాన్ని చట్టబద్ధత కల్పించేలా ఈరోజు బడ్జెట్లో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పొందుపరుస్తాయని చెప్పేసి కూడా నమ్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అయితే మరోవైపు ఈ బడ్జెట్ సెషన్స్లోనే చాలా వరకు కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులతో పాటు ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక అపనమ్మకం అయితే ఏర్పడింది. ఒకవేళ ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా అటువైపు దృష్టి సాధించలేదు. సో ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్స్లో గ్యారంటీగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ, అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ప్రవేశపెడతారని చెప్పేసి కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన సహచార మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి విన్నపాలు కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి సానుకూలంగా స్పందన కూడా రావడం జరిగింది. సో ఈ బడ్జెట్ సెషన్లోనే ఖచ్చితంగా అమరావతికి రాజధానికి చట్టబద్ధత కల్పించే విధంగా ప్రవేశపెడతారు. అలాగే రాయలసీమకు సంబంధించి నల్లమల్ల సాగర్ ఏదైతే పోలవరం టు బనకచెర్లకు సంబంధించి వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా పక్కన పెట్టి పోలవరం టు నల్లమల్ల సాగర్ తెరపైకి తీసుకొని రావడం జరిగింది. దీనికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని చెప్పేసి కూడా ఆశగా ఎదురు చూస్తోంది ఇరిగేషన్కి సంబంధించి. అలాగే ఇటు విశాఖను ఆర్థిక రాజధానిగా ఇప్పటికే పూర్తిగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గ్రాంట్ను రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా తాజాగా కంప్లీట్గా కూడా అయితే ఇస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. మరోవైపు అలాగే రాయలసీమకు సంబంధించి హార్టికల్చర్ హబ్గా పూర్తిగా అయితే దృష్టి సారించినటువంటి నేపథ్యంలో దగ్గర 41,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు అవసరమైతే ప్రపంచంలోనే ది బెస్ట్ హార్టికల్చర్ సిటీగా రాయలసీమను ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు బడ్జెట్లో సానుకూలంగా స్పందిస్తారు. ఆ అలాట్మెంట్ ఉంటుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. రైట్ హరికిషన్, అప్డేట్ కోసం మళ్ళీ